ఫ్రెండ్స్, బ్రేవ్కి వెల్కమ్స్ యూ బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పార్ట్ 10 ఎపిసోడ్ 10 అనమాట. 10 కోర్ స్టెప్స్ గురించి లాస్ట్ మనము చాలా వీడియోస్లో 9 వీడియోస్లో మాట్లాడుకున్నాం. 9 ప్రోగ్రామ్స్లో మాట్లాడుకున్నాం. ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇంచుమించు 1 మంత్ పట్టింది. నాకు గ్యాప్ ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఈ విషయాలు మాట్లాడుతూ వచ్చాను. బట్ ఇవన్నీ కలిపి షార్ట్ కట్లో 10 to 15 మినిట్స్లో ఒకసారి మనం మాట్లాడేసుకుని ఈ సబ్జెక్ట్ని ఈరోజు ఎండ్ చేద్దాం. రైట్? చాలా పెద్ద దేశంలో వాళ్ళకు సైనికుడిగా ఉండడం కంటే చాలా చిన్న దేశంలో సైన్యాధ్యక్షుడిగా ఉండడం మంచిదా, అవునా కాదా? ఆన్సర్ చేయండి. చాలా పెద్ద దేశంలో ఆఫ్టర్ ఆల్ ఒక సైనికుడిగా ఉండడం కన్నా చాలా చిన్న దేశంలో సైన్యాధ్యక్షుడి పదవి ఇస్తామంటున్నారు. మీరు ఏది తీసుకుంటారు? సైనికుడిగా ఉంటారా, సైన్యాధ్యక్షుడిగా ఉంటారా? సైనికుడిగా ఉంటానంటే ఏ అనండి, సైన్యాధ్యక్షుడిగా ఉంటానంటే బి అనండి. ఏ ఆర్ బి ఆన్సర్ చేసేయండి. కమ్ ఫాస్ట్. సైన్యాధ్యక్షుడు అయితే బిగ్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద టీం ఉంటుంది. టీంనంతా మేనేజ్ చేయాలి. ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం కొంతమందికి. అందుకని ఏనా బీనా ఆన్సర్ చేయండి. ఎందుకు ఈ సమస్య అంతా? టీం ఎందుకు? నేను ఒకరి దగ్గర పనిచేస్తే పోలే? ఎవరికో ఒకరికి నేను జూనియర్గా పర్మనెంట్గా ఉండిపోతే పోలే? నాకే సీనియర్లు సైన్యాధ్యక్షుడు ఉంటే, నాకే కమాండర్ ఉంటే, అతను దాడి చేస్తూ ఉంటే, అతను చెప్పినట్లు వింటూ ఉంటే పోలే అనేవాళ్ళు 99%. ఐ హావ్ రెస్పాన్సిబిలిటీ. నాకు ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాటన్నిటికీ నేను గోల్స్ ఉన్నాయి. వాళ్ళ గోల్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. నా గోల్ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే నేను సైన్యాధ్యక్షుడు అవ్వాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. అందుకోసం ఫ్రెండ్స్ 10 స్టెప్స్, కోర్ స్టెప్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. చాలా విషయాలు మీతో మాట్లాడాల్సి ఉంటుంది. బట్ సమయం లేదు కాబట్టి 10 కోర్ స్టెప్స్‌లకి వెళ్ళిపోదాం. బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తాం. చాలా షార్ట్‌కట్లు. రైట్. 10 కోర్ స్టెప్స్‌లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్తుందంటే, ఈ బిజినెస్‌లో మనం సిస్టమ్‌ని ఫాలో అయితే సక్సెస్ అవుతాం. సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. వీటికన్నా ముఖ్యంగా సిస్టమ్ మీన్స్ చాలా ఈజీగా ఉంటది వర్క్. సిస్టమ్ లేకపోతే వర్క్ చాలా టఫ్ అయిపోతది. అందుకోసం సిస్టమ్ అంటే ఏంటి అనే విషయం అవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. చాలా వీడియోస్‌లో మీతో డిస్కస్ చేశాను. సో, అవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ అన్నీ మళ్ళీ మీరు చూడండి. ఇవన్నీ పిన్ చేసి నేను ఒక సింగిల్ షాట్‌లో మీకి లింక్స్ అన్నీ పెడతాను. రైట్? ప్రస్తుతానికి 10 కోర్ స్టెప్స్‌లో ఏమేమి మాట్లాడుకుంటానో ఒక్కొక్క స్టెప్ గురించి మాట్లాడదాం. ఇన్ డెప్త్‌గా వద్దు. ఇక్కడి నుంచి మాట్లాడేసుకుందాం. అన్ని స్లైడ్స్ ఓపెన్ చేయండి. డిఫైన్ ద డ్రీమ్. కలలు కనండి, అవి నిజమవుతాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లోకి వచ్చిన తర్వాత మీరు డ్రీమ్స్ ఏవైతే ఇదివరకు ఉన్నాయో, డ్రీమ్స్ లేకుండా మీరు ఇందులోకి రారు. 100% డ్రీమ్స్ ఉంటేనే వస్తారు. ఒక సినిమాలో ఒక హీరో ఒక డైలాగ్ చెప్తాడు. మీరు గోల్ లేకపోతే ఈ సమాజానికి బరువవుతారు అని. రైట్. అంటే నేను అతను చెప్పిన డైలాగ్‌ని స్ట్రెయిట్‌గా చెప్పట్లేదు. ఎందుకంటే నా మనసులో నెగెటివ్ వర్డ్ మాట్లాడడానికి మనసు రావట్లేదు. కానీ మీరెవరైనా చెప్తే బావుంటది. బట్ మీకు అర్థమైపోతే చాలు మ్యాటర్. మీరు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి. కాబట్టి ఫస్ట్ మనకి గోల్ సెట్ చేసుకోవాలంటే బిఫోర్ దట్ డ్రీమ్ ఉండాలి. కలలు కనండి, అవి నిజమవుతాయని మహానుభావులు చెప్పారు. నిజం చేసుకొని చెప్పారు. సో, థింకింగ్ ఔట్ ఆఫ్ ద బాక్స్. కల కనాలంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. ఇంపాసిబుల్ అంటారు అందరూ. ఇది అసాధ్యము అంటారు. మనం మాత్రం సాధించేసి చూపించగలుగుతాం. మీరు ఒక కల పెట్టుకున్నాక ఆ కల డ్రీమ్‌గా కన్వర్ట్ అవుతది. డ్రీమ్ కాస్త గోల్‌గా కన్వర్ట్ అవుతది. కలలందరికీ వస్తాయి. అవి కలల్లాగానే మిగిలిపోకూడదు. అవి గోల్స్‌గా మారాలి. గోల్స్ మారాలి అంటే డిఫరెన్స్ ఏంటంటే డ్రీమ్‌కి, గోల్‌కి డిఫరెన్స్ ఏంటంటే డ్రీమ్‌కి డేట్ ఉండదు. గోల్‌కి డేట్ ఉంటది. పలానా రోజు లోపల, పలానా టైం లోపల, పలానా సంవత్సరం లోపల ఇది నేను సాధిస్తాను అని చెప్పని మీరు ఫిక్స్ అయ్యి దానికోసం వర్క్ చేస్తారు కదా! అప్పుడు మజా ఉంటది. అలా లేకుండా చేస్తే మజా ఉండదు. అందుకోసం ఫస్ట్ కలలు కనండి. వాటిని నిజం చేసుకోవడానికి వాటిని గోల్స్ రూపంలో మార్చుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన మొదటి పని. ప్రశాంతంగా రిలాక్స్‌గా ఎర్లీ మార్నింగ్ కూర్చోండి. అఫర్మేషన్స్ చూడండి ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రపంచం చాలా పెద్దది కనపడతది. మనసుతో చూడండి. మనసుతో చూడండి. కళ్ళతో కాదు. మీకు హెల్ప్ చేసేవాళ్ళెవరు? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీ బాధ్యతలేంటి? ఇవన్నీ గమనించండి. మీ మీద ఎంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారు?
ఓన్లీ కుటుంబ సభ్యులే కాదండి. కొన్ని వేల మంది జీవితాలను మార్చే కెపాసిటీ, కాలిబర్, క్యారెక్టర్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉంచుకొని మీ దగ్గరే ఉంచేసుకుంటే ఎలా? బయట సమాజానికి కూడా ఇవ్వాలి కదా! అందుకోసం కలలు కనండి. మీ డ్రీమ్సే కాదు, మీ కుటుంబ సభ్యుల డ్రీమ్సే కాదు, మీ టీమ్ మెంబర్స్ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ చేసే కెపాసిటీ మీకుంది. సో, మీ డ్రీమ్‌లోకెళ్ళినప్పుడు మీ టీమ్‌లో ఎంతమంది కార్ అచీవర్స్ ఉన్నారు? ఎంతమంది హౌస్ బోనస్ అచీవర్స్ ఉన్నారు? ఎంతమంది ఫారెన్ ట్రిప్ అచీవర్స్ ఉన్నారు? ఇవన్నీ కూడా చూస్తే మీకు సమస్యలు చాలా చిన్నవైపోతాయి. దీనికోసం ప్రతిరోజు మీరు అఫర్మేషన్ చేయాలి. మార్నింగ్ అఫర్మేషన్ చేయాలి. ఈవినింగ్ అఫర్మేషన్ చేయాలి. ధృవీకరణలు అంటారు. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ స్టెప్పుల్లో చేసేదానికి వీడియో చేసి మీకు పెడతాను. దాన్ని బట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. రైట్? ఏమేం చేయాలి? అప్పుడప్పుడు నేను పెడుతూ ఉంటా. బట్ కొంతమంది చూస్తుంటారు. కొంతమంది సైలెంట్‌గా అయిపోతూ ఉంటారు. బట్ ఇది చెయ్యాలి. బయట కూడా మీకు దొరుకుతాయి. బయట మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. యూట్యూబ్‌లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించుకొని చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లో దొరుకుతాయి. అందరూ చెప్తారు. వాటిలో మీరు పార్టిసిపేట్ చేసి ప్లాన్ చేసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత గోల్ సెట్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చెప్తుందంటే యూజ్ ద ప్రొడక్ట్స్. 100% ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలి. 100% ప్రొడక్ట్‌ని యూజ్ అండ్ షేర్. వాడిన తర్వాత షేర్ చేయాలి. మనం వాడకుండా ఎవరికో చెప్పామనుకోండి, ఛాలెంజెస్ వస్తే మనకి అర్థం కాక నేను వాడలేదు, నాకు తెలీదు అని చెప్తే మీ మీద నమ్మకం పోతది మీ టీమ్‌కి. కాబట్టి 100% యూజ్ చేయాలి. 100% అంటే మన దగ్గర ఉన్న 325 ప్రొడక్ట్స్ వాడమని నేను చెప్పట్లేదు. అందులో మీ ఇంట్లో ఉన్నవి వేరేవి ఉండకూడదు. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌ని వేరేటివి మీరు బయట నుంచి కొనకుండా, ఇక్కడున్నవన్నీ ఒక 10, 15, 20, 25, 30, 100 మీ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్‌ని రీప్లేస్ చేసేయండి. ఇంకా బయట నుంచి కొత్తగా తీసుకురాకండి. ఇక్కడున్నవే మీరు వాడుతూ ఉంటే, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్, మీ ఇంటికొచ్చిన వాళ్ళు, మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు, మీరేదైనా హోటల్‌కెళ్ళినప్పుడు, అప్పుడు వాడేటప్పుడు చూస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా రైట్ టైమ్ మీ టీమ్‌లో మెంబర్స్ అవుతారు. మీరు వేరే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటే, మీరే వేరే కంపెనీలో టీమ్ మెంబర్ అవుతారు కొద్ది రోజుల్లో. అందుకోసం మన ప్రొడక్ట్స్‌ని 100% యూజ్ చేయండి. 100% యూజర్‌గా ఉండండి. తర్వాత షేర్ చేయండి. ఇది రెండో స్టెప్. థర్డ్ వన్ మేక్ ఎ లిస్ట్. మేక్ ఎ లిస్ట్. ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి. దీనికి కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పాను నేను. 1 డే ట్రైనింగ్ తీసుకున్నాను లిస్ట్‌కు సంబంధించి. నెగ్లెక్ట్ చేయొద్దండి. చాలామంది లిస్ట్ ప్రిపరేషన్ చేసే దగ్గర నెగ్లెక్ట్ చేస్తున్నారు. తద్వారా మీకు 7 డిజిట్, 10 డిజిట్స్ ఇన్‌కమ్‌లోకెళ్ళొచ్చు మనం. రైట్ టైమ్ 7 డిజిట్ ఇన్‌కమ్‌లోకెళ్ళొచ్చు. మీరు ఎన్ని ఫాలో అవుతుంటే అన్ని ఇన్‌కమ్స్ ఒస్తాయి డెఫినిట్‌గా. అందుకని మీరు మిస్ చేసుకోవద్దండి. ఈ 10 స్టెప్స్‌లో మీరెన్ని ఫాలో అవుతూ ఉంటారో దాన్ని బేస్ చేసుకొని మినిమమ్ 7 ఫాలో అయినా 7 డిజిట్ ఇన్‌కమ్ వచ్చేస్తది. అందుకని మేక్ ఎ లిస్ట్. లిస్ట్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేయలేదంటే వచ్చే ప్రమాదం ఏంటంటే, మీరు మైండ్‌లో అనుకుంటూ ఉంటారు. ఆయన్ని జాయిన్ చేద్దాము, ఈయన్ని జాయిన్ చేద్దాము, అక్కని జాయిన్ చేద్దాం, చెల్లెల్ని జాయిన్ చేద్దాం, ఫ్రెండ్‌ని జాయిన్ చేద్దాం, కాలేజీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని మైండ్‌లో అనుకుంటూ ఉంటారు. అందరూ నా దగ్గరే ఉన్నారు. అందరూ నా ఫోన్ బుక్‌లో ఉన్నారు. కాంటాక్ట్స్‌లో ఉన్నారు. కానీ నేనెప్పుడు ఆళ్ళకి ఫోన్ చేయలేదు. వాళ్ళని పట్టించుకోలేదు. నెక్స్ట్ ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు మీకు కనపడతారు. మీరు జాయిన్ చేద్దాము అనుకుంటూ ఉంటారు. ఆయన దుబాయ్ ట్రిప్పో, లేకపోతే ఇంకో ట్రిప్పో అచీవ్ చేసి మీకు కనపడతాడు. అరే! నేను ఎప్పటి నుంచి 3 నెలల నుంచి నీ పేరు రాసుకున్నానంటే, నేను జాయిన్ అయ్యి 4 నెలలయిందని చెప్తాడాయన. అట్లా జరుగుతూ ఉంటది. అందుకని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, వాళ్ళని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ స్టెప్ ఏంటని. రైట్? నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఇన్వైట్ అండ్ కాంటాక్ట్. వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇది ఆర్ట్ అన్నమాట. ఒక కళ. ఒక కళ. ఇన్వైట్ చేయడం అనేది ఒక కళ. ఎలా ఇన్వైట్ చేయాలనేది కూడా మన వీడియోస్ ఉన్నాయి. నేర్చుకోండి. హౌ టు ఇన్వైట్. ఎలా ఇన్వైట్ చేయాలి. చూడండి యూట్యూబ్‌లో వీడియోస్ బోలెడన్ని ఉన్నాయి. మనం చెప్పేటివే కాదు. చాలా మంది చెప్పారు. చాలా మంది లీడర్స్ చెప్పారు. నేర్చుకోండి. వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఎలా ఇన్వైట్ చేయాలనేది ఒక ముఖ్యమైన సబ్జెక్ట్. ఆ తర్వాత ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే షో ద ప్లాన్. ప్లాన్ చూపించండి. మళ్ళీ చెప్తున్నా 99% ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ప్లాన్ చూపించడంలో ఫెయిల్ అవుతున్నారు. ప్లాన్ మాత్రం నేర్చుకోరు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏదో తెలుసా? అన్నిటికన్నా సులభమైన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? క్వెషన్. తెలీదు, తెలుసు. ఒకవేళ తెలుసు ఆన్సర్ చేయండి. ఏది సులభమైన సబ్జెక్ట్? మనకు స్కూల్‌లో కానీ, కాలేజీలో గాని చదువుకుంటాం గదా! స్కూల్ గురించే మాట్లాడుకుందాం. అందరూ స్కూల్‌కెళ్ళింటారు కాబట్టి. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏదో తెలుసా?
100కి 100 మార్కులు వచ్చే సబ్జెక్ట్ ఏది పోనీ? టాస్క్ కొంచెం క్లూ ఓపెన్ చేశాను. చెప్పండి, చాట్ బాక్స్లో చెప్పండి. నేను చాట్ ఓపెన్ చేసుకోనున్నా. 100కి 100 మార్కులు వచ్చే సబ్జెక్ట్ ఇది. ఈ రోజే నాకు సబ్జెక్ట్ యస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మ్యాథ్స్ సూపర్ గ్రేట్ అండి. నా దగ్గర ఒక స్క్రీన్ షాట్ దొరికింది, న్యూస్ వచ్చింది ఈరోజు. మన సిలబస్ ఎంత ఘోరంగా ఉంది అనే దానిపైన రైట్ టైం దాని గురించి మాట్లాడతాను. బట్ ఈరోజు ఆ సందర్భం అది కాదు కాబట్టి మ్యాథ్స్ 100కి 100 వస్తున్నాయంటే ఈజీనే కదా, కరెక్టే కదా? అలాగే అన్నిటికన్నా కష్టమైన సబ్జెక్ట్ ఏది అంటే కొంతమంది మ్యాథ్స్ అని చెప్తారు. దయచేసి ఫ్రెండ్స్, మ్యాథ్స్ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ వేరే లేదు. ఫస్ట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. బాక్స్ కన్నా బయట ఆలోచించండి. మైండ్ ఓపెన్ చేయండి. చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్. కుదిరితే ఏమైంది, మహా అంటే ఒక 1 మంత్ కాన్సంట్రేట్ చేస్తే నేర్చుకుంటాం. ఎక్కాలని తెలుసు కదా మనకి. కూడికలు, తీసివేతలు, ఎక్కాలి. అవి నాకు నిజంగా తెలీదు. ఇంగ్లీష్‌లో చెప్పడం నాకు రాదు. తెలుగులో మాత్రమే కూడికలు, ఎక్కాలు, భాగహారాలు, హెచ్చింపులు ఇలాంటివి 4 తెలుసు నాకి. ఇవి నేను మామూలుగా పిల్లలతో డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి తెలుగులో, వాళ్ళకి ఇంగ్లీష్‌లో చెప్తేనే అర్థమవుతది. యాడింగ్స్‌లంటారు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్‌లో వాళ్ళు మాట్లాడతారు. బట్ మ్యాథ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అది నేర్చుకోగలిగితే ఈ బిజినెస్ చాలా సులభం. తెలియకపోతే తప్పేం కాదు. మీ పిల్లలతో కూర్చొని నేర్చుకోండి. నేర్చుకోండి. 1 మంత్, 2 మంత్స్ బాగా నేర్చేసుకుంటారు. జీనియస్ అయిపోతారు. ప్రాక్టీస్ చేయండి. ప్లాన్ చెప్పడం నేర్చుకోండి. ప్లాన్ చెప్పడం నేర్చుకుంటే మీ టీమ్‌లో ప్లాన్ తెలిసిన వాళ్ళొస్తారు. పెద్ద పెద్ద లీడర్‌లొస్తారు. నాలాంటి వాళ్ళొస్తారు. మీ స్పాన్సర్స్, మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా వస్తారు. మీరు ప్లాన్ చెప్పడం లేదనుకోండి, మీ టీమ్‌లో పేషెంట్‌లొస్తారు. మళ్ళీ చెప్తున్నా. పేషెంట్‌లొస్తారు. జస్ట్ చిన్న చిన్న వాళ్ళొస్తారు. తద్వారా మీ ఇన్‌కమ్ ఎప్పుడు పెరుగుతది? మీ ఇన్‌కమ్ 2,00,000, 3,00,000, 5,00,000 పెరగాలి అంటే ఖచ్చితంగా ప్లాన్ చెప్పడం నేర్చుకోండి. చాలా ఈజీ అండి ఇది. ఇంక ఇది కుదరదు, ఇంపాసిబుల్, నా వల్ల కాదు అనుకుంటే మీకొక ఆప్షన్ చెప్తున్నా. మీ టీమ్‌లో ప్లాన్ చెప్పగలిగే వ్యక్తులను తయారు చేయండి. మీ టీమ్‌లో ప్లాన్ చెప్పగలిగే వ్యక్తులను తయారు చేయండి. తద్వారా మీరు సక్సెస్ అవ్వచ్చు. రైట్? సో, ద ప్లాన్ వెరీ ఇంపార్టెంట్. రైట్? మీరేం వెరీ సింపుల్. ఒక సినిమాలో మీరు హీరో అవ్వాలి, లేదా హీరోయిన్ అవ్వాలి, లేదా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మీకు ఛాన్స్ వచ్చింది. అక్కడ మీరు ప్లాన్ చెప్పాలనుకోండి. మన ప్లానే, సన్నద్ధి ప్లానే చెప్పాల్సొచ్చిందనుకోండి. ప్రిపేర్ అవుతారా లేదా? టాస్క్ ప్రిపేర్ అవుతారా లేదా? చూడకుండా చెప్పాలి. బోర్డ్ ఇస్తారు. అక్కడ మీరు చెప్పాలి. రెమ్యునరేషన్ ఇస్తారు ఒక 50,000, 60,000. అప్పుడు నేర్చుకుంటాంగా. ఒకసారి ఇస్తేనే నేర్చుకుంటూ చెప్తామే. మరి ఎవ్రీ మంత్ వచ్చే ఇన్‌కమ్ కోసం ఎందుకు ఇన్‌కమ్ ఇప్పించే స్థాయికి ఎదుగుతాం కదా! సో, ఆ ఛాన్స్‌ని ఉపయోగించుకొని ఒక్కటి మీరు ఫీల్ అవ్వండి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా మీకు ఒక ఛాన్స్ దొరికింది. అక్కడ మీరు ప్లాన్ చెప్పాలి. చెప్పేసేయండి. మీ పిల్లల్ని కెమెరా పెట్టమనండి. మీ ఇంట్లో బోర్డ్ పెట్టుకోండి. ప్లాన్ చెప్పండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ప్రాక్టీస్. దెన్ పర్ఫెక్ట్ వచ్చేసిందా, వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్‌లో వేయండి. కింద మీ నంబర్ పెట్టండి. సోషల్ మీడియాలో వేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా కూడా పోస్ట్ చేయండి. కింద మీ నంబర్ చెప్పండి. సో, మీరు చెప్పినట్లు ప్లాన్ చెప్పాలి. ఇలాంటి వ్యక్తి నాకు అప్‌లైన్ ఉండాలి. ఈయన స్పాన్సర్ అవ్వాలి అని చెప్పని కసిగా మీ దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు రెడీ అయిపోతారు. ప్లాన్ చెప్తే మీకు టీమ్ వస్తదండి. పెద్ద పెద్ద లీడర్స్ వస్తారు. దయచేసి ప్లాన్ నేర్చుకోండి. మీరు 1,00,000 పైన ఇన్‌కమ్ సంపాదించాలి. 2,00,000 పైన ఇన్‌కమ్ సంపాదించాలి. 5,00,000 ఇన్‌కమ్ మంత్లీ సంపాదించాలంటే ప్లాన్ నేర్చుకోవాలండి. కష్టమైనదైతే కాదు. రెండో ఆప్షన్ కూడా చెప్పాను. ప్లాన్ రాదు. నో ప్రాబ్లమ్. మీ టీమ్‌లో ప్లాన్ వచ్చేవాళ్ళని జాయిన్ చేపించుకొని వాళ్ళకి నేర్పించేయండి. అది సెకండ్ ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద బెస్ట్. పెద్ద పెద్ద లీడర్స్ మీకొస్తారు. మీ చెక్ ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటది. రైట్. ఇది ఫిఫ్త్ పాయింట్ అండి. సిక్స్త్ పాయింట్ ఫాలో అప్. రీసెంట్‌లీ మనం మాట్లాడుకున్నాం 3 డేస్ బ్యాక్. ఫాలో అప్ ఎలా చేయాలి? మన టీమ్‌లో జాయిన్ అయిన వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలి? ఈ విషయాలన్నీ కూడా, ఇది కూడా వీడియో రూపంలో ఉంది. మొత్తం ఈ ప్రెజెంటేషన్ అంతా కావాలన్నా కూడా మీకు పంపిస్తాను. దానికి కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. కన్వా యాప్‌ని మీ మొబైల్‌లో ఓపెన్ చేసుకునే కెపాసిటీ ఉంటే కూడా చాలు. మీరు ఇది చదువుకోవచ్చు. పీడీఎఫ్ ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకోండి, ఏమవుతది? తప్పేం కాదు. ప్రింట్ తీసుకొని నేర్చేసుకోవచ్చు. సో, ఇది కావాలంటే మీకు షేర్ చేస్తాను. రైట్? ఫాలో అప్ ఎలా చేయాలో అక్కడ నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఇది కూడా మీకు యూట్యూబ్‌లో వీడియోస్ దొరుకుతున్నాయి. ఎలా ఫాలో అప్ చేయాలి? సో మెనీ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్‌ని కూడా మీరు చదవచ్చు. నెక్స్ట్ సెవెంత్.
ఎలా స్టార్ట్ చేయాలి, గెట్ స్టార్టెడ్. ఎస్టర్డేనే మనం మాట్లాడుకున్నాం ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ని అనే విషయం పైన. దీనికి కూడా మంచి ప్రజెంటేషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ మన ప్లాన్లోనే ఉంది. బిజినెస్ స్టార్ట్ చేయడానికి 3 దారులు ఉన్నాయి. ఒకటి కస్టమర్గా స్టార్ట్ అవ్వచ్చు, రెండోది డిస్ట్రిబ్యూటర్గా ఉండొచ్చు, లేదా మూడోది రీటైలర్గా ఉండొచ్చు. ఎవరికి ఏది చెప్పాలో అది చెప్తే ఈజీ అవుతుంది బిజినెస్. వాళ్ళ దగ్గర ఎలా స్టార్ట్ చేపించాలి, ఎలా ఆర్డర్ పెట్టించాలి, వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ ఎలా పంపించాలి, సెకండ్ ఆర్డర్ ఎట్లా పంపించాలి, రీపర్చేజ్ ఎలా చేయించాలి, కన్సిస్టెన్సీ గురించి అవగాహన ఉండాలి. ఇవన్నీ సింపుల్ చిన్న చిన్న విషయాలే. మన పిల్లలకి పెద్ద పెద్ద పాఠాలు ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నీ చదివి వాళ్ళకన్నా హైట్ 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 బుక్స్ అన్ని చదివి పీజీలు పిహెచ్డీలు చేస్తారు కదా, అంత చేయమనట్లేదు నేను. వెరీ సింపుల్, చాలా ఈజీగా 2 పేపర్లు 2 పేజీలు నేర్చుకుంటే చాలు. రైట్, క్లియర్ కదా. 8th పాయింట్, బుక్స్, వీడియోస్, మీటింగ్స్ మిక్స్ చేసుకోవద్దండి. నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుందంటే మెయిన్ బుక్స్లో దొరుకుతుంది. రెండోది యూట్యూబ్లో దొరుకుతుంది, అంటే గూగుల్లో దొరుకుతుంది. మూడోది మేజర్గా ఫిజికల్గా డైరెక్ట్గా మనం అటెండ్ అవుతాం కదా మీటింగ్స్, అక్కడ చాలా నాలెడ్జ్ దొరుకుతుంది. ఎక్కడ అవకాశం వచ్చినా మీటింగ్లో మిస్ చేసుకోవద్దండి. మీ టీంని అటెండ్ చేయించండి. వెరీ 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 క్లియర్గా ఒక సీక్రెట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. మీరు ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు, ప్రోగ్రామ్ చేసినప్పుడు, ఆ ప్రోగ్రామ్‌కి మీరు ఎంతమందిని గ్యాదర్ చేయగలుగుతారో దాన్ని బట్టి మీ చెక్ ఎంతొస్తుందో చెప్పొచ్చు. పీవీని బట్టి చెక్ చెప్తాం, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఈ సీక్రెట్ కూడా ఓపెన్ చేస్తున్నా. అప్పుడు మీకు ఈజీ అయిపోతుందన్నమాట. ఆఫ్‌కోర్స్ మీ టీమ్‌లో 10 మందొచ్చారనుకోండి, మీ చెక్ రూ. 10,000 రీచ్ అవుతది ఈజీగా. 100 మంది మీ తరపున అటెండ్ అయ్యారనుకోండి, రూ. 1,00,000 ఈజీగా రీచ్ అయిపోతది. మీ టౌన్ టీమ్ మొత్తం టీమ్ అంతా కలిపి. 300 మంది అటెండ్ అయ్యారు, 3,00,000 గ్యారంటీ. ఆఫ్‌కోర్స్ మీకందరికీ తెలుసు. మనం 400 మందిని అటెండ్ చేసాం లాస్ట్ టైమ్ ప్రోగ్రామ్‌లో. కాబట్టి అక్కడ ఒకే చోట ఎంతమందిని మనం హాజరు చేసామో దాన్ని బట్టి చెక్ పెరుగుతోంది చూడండి కావాలంటే. సో, ఇంకా దుబాయ్ ట్రిప్ వాటన్నిటి వల్ల నా చెక్ రూ. 5,05,000 అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇంచుమించు 500 మందిని ఒక చోట గ్యాదర్ చేసే కెపాసిటీ మనకొచ్చింది. బికాస్ 5,00,000 వస్తుంది. సింపుల్ రీజన్. అలాగే మన లీడర్స్ కూడా చూడండి. 2,50,000 తీస్తున్న వాళ్ళని, 275 తీస్తున్న వాళ్ళని, 1,50,000 తీస్తున్న వాళ్ళని, 1,00,000+ తీస్తున్న వాళ్ళని గమనించండి. వాళ్ళ టీమ్ కూడా అంతమందే అటెండ్ అవుతున్నారు. ఇంచుమించు కొంచెం అటు ఇటు అవ్వచ్చు 5, 10. ఎంతమంది అటెండ్ అవుతారో, మీరు ఎంతమందిని గ్యాదర్ చేయగలరో అంత ఇన్‌కమ్ మీది. సో, కాబట్టి ఎక్కడైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటే గ్యాదర్ చేయడం కూడా ప్రాక్టీస్ చేయండి. సరే 5 మందిని తీసుకెళ్దాం. నెక్స్ట్ వాళ్ళకి టార్గెట్ ఇద్దాం. ఇంకోరు 5 మందిని తీసుకురండి అని 25 అయిపోతది. అలా మల్టిపుల్ అయిపోతది కదా! లీడ్ చేయండి. ఈజీ అయిపోతది. క్లియర్? సో, మీటింగ్స్‌ని ఉపయోగించుకోండి, బుక్స్‌ని ఉపయోగించుకోండి, వీడియోస్‌ని ఉపయోగించుకోండి. రెగ్యులర్‌గా కౌన్సెలింగ్ విత్ అప్‌లైన్. జస్ట్ జూమ్ మీటింగ్‌లో మాట్లాడితేనే, నేను మాట్లాడితేనే మీకు ఎంతో ఎనర్జీ వస్తది. రేపు రిజల్ట్ మారిపోతది. రేపు మీ వర్కింగ్ స్టైల్ మారిపోతది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డబుల్ అవుతాయి. కొంతమందికి త్రిబుల్ అవుతాయి. కొంతమందికి 5 టైమ్స్ పెరుగుతాయి. కొంతమందికి 10 టైమ్స్ పెరుగుతాయి. అలాంటప్పుడు రోజు రైట్ అప్‌లైన్‌తో మీరు మాట్లాడుతూ ఉంటే, రోజుకొక్కసారి మాట్లాడుతూ ఉంటే, మినిమమ్ మీ బిజినెస్ డబుల్ అవుతదండి. మినిమమ్ డబుల్ అవుతది గ్యారంటీ. అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్లారిఫికేషన్ తీసుకోండి. చిన్న చిన్న క్లారిఫికేషన్స్, డౌట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకోవద్దండి. పెద్దవైపోతాయి. క్లారిఫై చేసుకోండి. క్లియర్. కరెక్టా? క్లియర్‌గా అర్థమవుతుంది కదా! నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్. వ్యక్తిత్వ వికాసము అని చెప్పంటారు. నన్నడిగితే యాటిట్యూడ్ డెవలప్‌మెంట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కన్నా. ఇప్పటి వరకు చాలా కంపెనీలు, చాలా సంస్థలు, చాలా బయట కంపెనీలు చాలా మంది చేస్తున్నదేంటంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ జరుగుతుంది. బట్ యాటిట్యూడ్ డెవలప్ అయితే అల్టిమేట్ రిజల్ట్స్ వస్తాయి. 1%లకి మనం రీచ్ అయిపోవచ్చు. యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. మన వైఖరి మార్చుకోవాలి. ఇది ఇలానే ఉంటుంది అనుకోకుండా వైఖరి మార్చుకోవాలి. అందుకని బిగినింగ్‌లో ఈరోజు హార్స్ గురించి చెప్పాను. ఫైనల్ ఆన్సర్ మళ్ళీ ఒక చిన్న స్టోరీ చెప్పి ఎండ్ చేద్దాం ఈరోజు. ఇదివరకు చెప్పాను. బట్ మళ్ళీ మీకు అర్థమవ్వడానికి చెప్తున్నా. నేను స్క్రీన్ షాట్ స్క్వేర్ ఆఫ్ చేసి చెప్తా. అప్పుడు మీకు క్లియర్ కనపడుతది. రైట్. ఒక పార్కింగ్ ప్లేస్ దగ్గర చాలా కార్లు వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు ఒక అబ్బాయి. అరౌండ్ 12 ఇయర్స్ ఉన్నాయి. 12 సంవత్సరాల కుర్రాడు పార్కింగ్ ప్లేస్ దగ్గర చూస్తూ ఉన్నాడనమాట. అలా చూస్తుంటే ఏం జరిగిందంటే
ఒక బెంచ్ కారు అలా వచ్చి ఆగింది. ఈ అబ్బాయి చూస్తున్నవాడు బెంచ్ ఎప్పుడైతే వచ్చిందో నేరుగా బెంచ్ దగ్గరికెళ్ళి దాన్ని రౌండప్ చేస్తూ చుట్టూ గమనిస్తున్నాడు. బెంచ్‌లో నుంచి దిగిన వ్యక్తి గర్వంగా కాలర్ ఎగరేసుకొని, "ఏమిరా, కారు చాలా బాగా నచ్చినట్లుంది చూస్తున్నావు. చాలా సేపటి నుంచి చూస్తున్నాను. అంత బాగా నచ్చిందా?" అంటే, "చాలా బాగుంది. చాలా సూపర్ అల్టిమేట్" అని చెప్పి వీడు చెప్పాడు. "చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చేసింది" అన్నాడు. "ఐ యామ్ వెరీ లక్కీ" అతను చెప్పాడు. "నేను చాలా అదృష్టవంతుడిని." కారులో నుంచి దిగిన వ్యక్తి. "నాకొక మంచి అన్నయ్య ఉన్నాడు. నాకు ఒక మంచి అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య నాకు దీన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. నీకు కూడా మంచి అన్నయ్య ఉంటే నీకు కూడా గిఫ్ట్‌గా ఇచ్చేవాడేమో. యూ ఆర్ బ్యాడ్ లక్" అని చెప్పాడు. "నేను అదృష్టవంతుడిని. నువ్వు దురదృష్టవంతుడివి" అని చెప్పాడు. అప్పుడు అబ్బాయి ఆన్సర్ ఇలా చేశాడు. "లేదండి. నాకు ఒక మంచి తమ్ముడున్నాడు. నీలాంటి తమ్ముడు. నీలాంటి తమ్ముడున్నాడు. మీ అన్నయ్య లాంటి అన్నయ్యని నేనవ్వాలి అనుకుంటున్నా. నా తమ్ముడికి ఇలాంటి కారు గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నా. ఇది కదా యాటిట్యూడ్ అంటే. థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి. మన చెయ్యి ఇలా పెట్టేది కాదు. రైట్? ఇలా ఉండాలి. ఇచ్చే వ్యక్తి స్థాయిలో మీరుండాలి. తీసుకున్న వ్యక్తి స్థాయిలో కాదు. ఒక్కసారి తీసుకొని 100 మందికి పంచొచ్చు. 1000 మందికి ఇవ్వచ్చు. నాలెడ్జ్. అలా ఇస్తే మీరు గ్రోత్ అవుతారు. ఆ యాటిట్యూడ్ ఉండాల. ఇచ్చే తత్వం మనలో ఉండాలి. అప్పుడు మనకి అవకాశాలొస్తాయి. చాలామంది ఎక్కడ బిగినింగ్‌లోనే మిస్ అయిపోతున్నారంటే, ఆ పెర్ఫార్మన్స్ బోనస్ దగ్గరే బుక్ అయిపోతున్నారు. అరే! నా టీమ్ వాళ్ళు కూడా 12కొచ్చేస్తారు, 14కొచ్చేస్తారని భయపడుతున్నారు. ఇంగా కొంతమంది, అరే! వాళ్ళు ఒక 5,00,000 బిజినెస్ 5,00,000 పీవీ, 2,00,000 పీవీ, 1,00,000 పీవీ, 70,000 పీవీ చేసేస్తే నేనెప్పుడు సైడ్ వాల్యూమ్ జేసుకోవాలని భయపడి ఆపేసేవాళ్ళున్నారు. ఇవంతా కూడా మిత్స్ అంటారు వీటిని. బ్లాక్స్ అంటారు. వాటి నుంచి బయటపడగలిగితే అందుకోసం మీరు యాటిట్యూడ్‌ని డెవలప్ చేసుకోవాలి. యాటిట్యూడ్ రిలేటెడ్ బుక్స్ చదవాలి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వాలి. ఆలోచన విధానం మారుతూ వస్తది. ఓన్లీ బిజినెస్ ఎక్కడుందో తెలుసా? మన మైండ్‌లోనే ఉందండి. బయట ప్రపంచంలో ఉందో లేదో అనేది కాదు. మన మైండ్‌లో ఉంది బిజినెస్. ఇక్కడి నుంచి మీరు బిజినెస్ తీసుకురావచ్చు. థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి. నెక్ టాప్‌ని వాడుకోండి. ఓకే. నెక్ టాప్‌ని వాడుకుంటే మీ ఇన్‌కమ్ మంచిగా వస్తది. నెక్ టాప్ అంటే ఏది? మెడ పైన ఉన్నటువంటి భాగం. దీన్ని వాడితే 20% ఇది. 80% ఇన్‌కమ్ వస్తది. 80% వాడితే 20% ఇన్‌కమ్ వస్తది. సో, 80 కావాలా? 20 కావాలా? సో, థింక్ బిగ్. బిగ్‌గా ఆలోచించండి. పెద్దగా ఆలోచించండి. చాలా విషయాలు మీతో మాట్లాడాల్సినవున్నాయి. సమయం సరిపోక అలా షార్ట్‌కట్‌లో మాట్లాడేసి ఎండ్ చేసేస్తున్నా. బట్ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలా మంచి ట్రైనింగ్స్ యాటిట్యూడ్‌కి సంబంధించి గొప్ప గొప్ప ట్రైనింగ్స్ మనం చేయబోతున్నాం షార్ట్‌లీ. మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. నేను ఇంట్లో ఉన్నప్పుడు 100% మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇష్టపడతా. మంచి టాపిక్‌తో మీకు అందుబాటులో ఉంటా. సో, మాక్సిమం షెడ్యూల్ నేను కొంచెం లేట్‌గా అంటే ఆ రోజుకి ఆ రోజు పెడుతున్నా. అలా కాకుండా 1 డే బిఫోర్‌గా మీకు షెడ్యూల్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ వీడియోస్‌లో మనం కలుద్దాం. ఫైనల్‌గా మీ ఫీడ్‌బ్యాక్ ఇచ్చేసి ఈరోజు ఈ సబ్జెక్ట్‌ని ఎండ్ ఫ్రెండ్స్, చివరిగా ఈరోజు 10 టాపిక్స్‌ని ఒకసారి రిపీట్ చేయడం జరిగింది. రివీల్ చేయడం జరిగింది మీ ముందు. 10 ఎపిసోడ్స్‌లో ఏమేం మాట్లాడుకున్నామో అవన్నీ కలిపి ఒకసారి బ్రీఫ్‌గా ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆల్ లింక్స్ మీకు షేర్ చేస్తాను. తద్వారా మీరు మీ టీమ్‌మేట్స్‌కి షేర్ చేస్తూ చాలా విషయాలు మీరు నేర్చుకుంటూ మీ టీమ్‌మేట్స్‌కి కూడా నేర్పించొచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇంకా మీరు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి కావాల్సిన సబ్జెక్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. షార్ట్‌లీ టుమారో ఆన్‌వర్డ్స్ మీన్స్ సండే ఒక కొత్త ప్రోగ్రామ్‌తో మీ ముందుకు రాబోతున్నా. ఆ ప్రోగ్రామ్ పేరేంటంటే డ్రీమ్ టు డెస్టినీ. 7D అంటాము. 7D ప్రోగ్రామ్ ఇది. డ్రీమ్ టు డెస్టినీ. ఒక డ్రీమ్ కలకనే వ్యక్తి డెస్టినీ చేరుకోవాలంటే ఏమేం చేయాలి? మధ్యలో మనం ఎళ్ళే దారిలో ఏమేమొస్తాయి? ఈ టాపిక్స్ అన్నీ కూడా మీతో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి టుమారో సండే ప్రోగ్రామ్‌కి మాక్సిమం మీరు ప్లాన్ చేసుకొని లైవ్‌లో అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. రైట్ టైమ్ కలుద్దాం. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. బాయ్ బాయ్.